తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ కార్డును ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ కోసమే తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, ఆ నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలన్నారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం కోసం అందరూ హైదరాబాద్ పైనే ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సూచించారు సీఎం. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెల, ప్రైవేటు ఆసుపత్రులకు 3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలన్న రేవంత్, పెండింగ్ బిల్లులు 270 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కామన్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు కోసం పరిశీలించాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అక్కడ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఎయిమ్స్ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలుస్తానన్నారు. ఉస్మానియా ఆసుపత్రిపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు సీఎం. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యతలు ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సూచించారు. నిర్వహణ ఖర్చులు కూడా వారే భరించేలా చూడాలన్నారు. ఉస్మానియా, గాంధీ రెండింటిలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.